ఆదివాసీ ప్రధాన సమాజం నుంచి పిలుపునిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు కుంటాల రాములు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, కార్మికులకు పెండింగ్ జీతాలు, 10,000 వరకు జీతాల పెంపు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్స్ చెల్లించాలన్న పలు డిమాండ్లతో చేశారు. లేని పక్షంలో నిరసన తీవ్రతరం చేస్తామన్నారు. గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అధికారులు ప్రభుత్వాలలో స్పందన లేదన్నారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మా ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఎండిఎం కార్మికులు 4 రోజులు నిరసన సమ్మె కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి 18 మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలకు మేము రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏఐటీసీ తరఫున. మరి అదేవిధంగా పెండింగ్ ఏదైతే ఉన్నాయో బిల్లులు ప్రతి మండలాలలో 6 నెలలు 7 నెలలు మరి ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఆడపడుచులు ఈరోజు ఎండిఎం పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా మరి అదేవిధంగా కోడిగుడ్లు ఈరోజు కోడిగుడ్డు కొనాలంటే మార్కెట్లో 7 రూపాయలు పలుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం ఇచ్చేది 6 రూపాయలు. మరి 2 రూపాయలు ఎక్కడ పెట్టాలి, ఎంతకని పెట్టాలి 2 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎక్కడి న్యాయమని మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారిని అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పరిపాలన 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. మధ్యాహ్న భోజనం కార్మికులు మరి ఎలా చేస్తున్నారనే దాంతో పట్టింపు